అఫ్కోర్స్ మా క్యాండిడేట్లకి ఎండలో మే నెల అంటే ఎండలు ఎలా ఉంటాయో తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా నన్ను అప్పటికి 3 సంవత్సరాల క్రితం అంటే మే 14 తీసుకెళ్ళాడు నన్ను. జగడు కొట్టించాడు, చూశాడు. ఒకరోజు ముందు అనగా మే 13తో అంటే మే 14 నన్ను కొట్టాడు. మే 13తో ఒకరోజు ముందుగా వాడి పీడ ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా విరగడవుతుంది. మీరందరూ కూడా మే 13వ తారీఖుకి మీ కాళ్ళ మీద, మీ అరికాళ్ళ మీద ఆ దరిద్రులు కొట్టిన దెబ్బలుగా భావించి మళ్ళీ ఎవరికి కూడా, ప్రజలకే కాదు, ప్రజాప్రతినిధికి కాదు, అన్యాయంగా ఒక పాలకుడైన నీచ ప్రవృత్తి కలిగిన వ్యక్తులు వీడియోల్లో ప్లే చేస్తూ చూసి ఆనందించే ఇష్టం వచ్చినట్టు పోలీసుడు ఎవరిని పడితే ఆయన తీసుకెళ్ళి కొట్టే ఈ సంస్కృతికి మే 13వ తారీఖు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇటువంటి మీటింగ్లు ఇంకా ఎన్నో జరగాలి. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రానికి మోడీ గారి అవసరం, దేశానికి మోడీ గారి అవసరం ఎంత ఉంది అన్నది చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా అద్భుతంగా ఆయన ప్రసంగంలో ఆయన తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు తన సహజమైన శైలిలో చాలా బాగా గంజాయి క్యాపిటల్గా చేశారని, క్యాపిటల్ లేని రాష్ట్రంలో ప్రభుత్వమే సారా అమ్ముతుందని, ఆ సారా అమ్మేది జగన్మోహన్ రెడ్డి, చేస్తున్నది సారా వ్యాపారం అని, అందరి ఆరోగ్యం ఇంత దారుణంగా పోవటానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని, ఇటువంటి విషయాలన్నీ చక్కగా ఆయన చెప్పారు. ఇక సత్యకుమార్ మాకు మంచి స్నేహితులు, ఆయన స్పీచ్ ఎక్స్ట్రాడినరీ. అంటే రాష్ట్రంలో ఈ రాక్షస పాలనని అంతమొందించవలసిన అవసరం గురించి తన సహజమైన శైలిలో అత్యద్భుతంగా సత్యకుమార్ గారు ఆ వేదికని చక్కగా ఉపయోగించుకున్నారు. ఆయన చెప్పారు అంటే, ఆయన జాతీయ కార్యదర్శి, ఆయన చెప్పారు అంటే భారతీయ జనతా పార్టీ ఎంత కోపంగా ఉందో. ఎందుకంటే అన్ని ప్రధానమంత్రి గారే చెప్పక్కర్లా, కొన్ని వారు చెప్పవలసిన దాన్ని ఆ పార్టీలోని సీనియర్ వ్యక్తుల ద్వారా వ్యక్తీకరిస్తారు. సో కాబట్టి సత్యకుమార్ గారు మాట్లాడిన ప్రతి మాట మనం అది భారతీయ జనతా పార్టీ అంతరంగం, నరేంద్ర మోడీ గారి అంతరంగం కూడా సత్యకుమార్ గారి ద్వారా మనం విన్నాం. సో డెఫినెట్గా ఇంకా ఉపేక్ష ఉండదు. వార్ డిక్లేర్డ్. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పాంచజన్యం పూరించి శ్రీకృష్ణుడిలా ఈయన వస్తారు అని చెప్పి, నరేంద్ర మోడీ గారు వస్తారు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. యుద్ధం నువ్వు సిద్ధం అంటున్నావు, కూటమి నాయకులందరూ యుద్ధం అంటున్నారు. జగన్, ఈ యుద్ధంలో నువ్వు తుడిచిపెట్టుకుపోవటం, నిన్ను నమ్ముకున్న కొద్దిమంది అసురగణం కూడా తుడిచిపెట్టుకుపోవటం ఖాయం 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 అని నీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. ఇక ఈరోజు ఇంకొక అంశం, తీరుమారని అధికారులని మరి
మార్చే ప్రక్రియ ఒక చిన్న సచివాలయ ఉద్యోగితో శ్రీకాకుళంలోని పాతపట్నంలో మొదలైంది. ఊరికనే టీజర్ కూడా కాదు, ఇది జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ లాంటిది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డీజీపీ ఆయన తాత్కాలిక ఉద్యోగంలో ఉన్నాడు, ఆయన ఇన్ఛార్జిగా. సో ఇన్ఛార్జీలు ఉండటానికి వీల్లేదు. సో తప్పకుండా రానున్న రోజుల్లో ఒక మీడియాలో కూడా చూశానన్న, మరి అందులో మరి ముఖ్యమంత్రి గారి డివైడెడ్ జిల్లాకి సంబంధించిన మరి అధికారులు చాలామంది ఉన్నారు. అలాగే బూట్లు నాకే పోలీసులు అధికారులు కూడా ఉన్నారు, బూట్ పాలిష్ గాళ్ళు. ఆ బూట్ పాలిష్ సీనియర్ పోలీస్ అధికారులని మంచి అధికారి అయినప్పటికీ మరి ఇన్ఛార్జిగా కొనసాగడం కుదరదు కనుక డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని, ఇంకా సీనియర్స్ని కొందరిని, బాగా సీనియర్స్ని సూపర్సీడ్ చేసి అత్యున్నత పదవుల్లో ఉన్న కోటరీ అధికారుల్ని రెస్ట్ తీసుకోమని, లేదా సుదూర ప్రాంతాలకి ఎలక్షన్ ఇన్ఛార్జీలుగా చీమల దూరాన్ని చిట్టడుగులు, కాకుల దూరాన్ని కారేడుగులకి మరి డ్యూటీకి వేస్తారని మీడియాలో చదివా నిన్న. సో ఇప్పటికైనా తీరు మార్చుకోండి. ఈ 3-4 రోజులు మీ నడవడికలో మార్పు కనపడితే, ఆ మార్పు నిజమైతే పర్వాలా. అయినా మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు అనుకుంటే అప్పుడు తప్పదు. ప్లేసులు మారును, రాష్ట్రాలు మారును అని గుండంగా సినిమా గుర్తొచ్చి అందులో పాపులర్ సాంగ్ రూపంలో చెప్పడం జరిగింది. మారండ్రా బాబు, మారకపోతే ఈసీ మిమ్మల్ని మార్చేస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకొని, ఇక ఒక ఇంట్రెస్టింగ్ ప్రమో చూశానన్న గుంటూరులో నేనుండగా ఎవరో మిత్రులు పెట్టారు. ఆ ప్రమోను ఒకసారి మీకు చూపెట్టి దాని మీద కాస్త విశ్లేషిద్దాం. ఇది వివేకానంద రెడ్డి గారి బయోపిక్. ఆ సినిమా నెట్లో 22వ తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పి ఇందులో వచ్చింది. అది చాలా వైరల్ అయినట్టుంది. నిన్న కేవలం 2.5 నిమిషాలు. ఒక్కసారి మీరు కూడా చూస్తే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మేము కొత్త పార్టీ పెడతాం, ఓకే, నాయన పేరు మీద. నాయనకు నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మనం పార్టీ పెడుతున్నాం. ఐఎమ్ గోయింగ్ టు కాంటెస్ట్ ఇన్ పులివెందుల కాన్స్టిట్యున్సీ. నువ్వు కానీ పార్టీలోకి రాకుంటే మేమే నీకు ఎదురు నిలబడాల్సి వస్తుంది. ఇది చెప్పిన మరి పంపిరాడా జగన్ మిమ్మల్ని? ఏది ఏమైనా సరే జగనే సీఎం. ఈ దెబ్బతో అయిపోవాలి వాడు. అడిగి పని చేస్తారంటావా? దస్తగిరి కదిలేకపోయినాడు. కోటలు తీసుకొస్తున్నాడు. ఎప్పటికైనా వాడికి సరిపోటీ నువ్వే తండ్రి.
నా కొడుకుని గెలిపిస్తానని నాకు మాట ఇవ్వు వివేక. మన వాళ్ళతో కలిసి ఉండమన్నానే కాని ఓడిపోమని కాదు నాయనా. నువ్వేం చేయాలనుకున్నావో చేసేయి. నేను సీఎం అవ్వాలి అంతే. ఆ రోజుల్లో నాన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజారెడ్డిగా అర్థం చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడే. మళ్ళా నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే. నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ చిన్నాయన మీద దాడి జరిగింది. జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు. అది చాలా స్పష్టంగా అంటే గ్లాన్స్ మనకి ఆ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైంది. చాలా క్లియర్గా మరి తెల్లవారుజామున అంటే ముందే చెప్పారు, సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న మ్యాటర్ ఆధారంగా తీసిన సినిమా ఇది, నో అదర్ ఫ్రీడమ్ ఈజ్ టేకెన్ అని చెప్పి మాట్లాడారు చాలా స్పష్టంగా. మరి అందులో తెల్లవారుజామున కొందరితో మాట్లాడినట్టుగా సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది కాబట్టి దాని గురించి కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించటం, అలాగే మరి ఆ కసా దస్తగిరి కత్తి కోసం వెళ్ళాడు అన్నది ఇవన్నీ సిబిఐ ఛార్జ్షీట్లో ఏదైతే ఉందో ఈ ప్రొమో చూస్తే ఆ ఛార్జ్షీట్ ప్రకారమే ఇదంతా ఈ చలనచిత్రం తీసినట్టుగా. అది 22వ తారీఖు యూట్యూబ్లో ఏదో పెట్టారు, అందులో ఆ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని చూసే విధంగానో మరి ఏదో మరి ఆ సిస్టమ్ ఏంటో మరి నాకు తెలియదు. 22వ తారీఖు అందరం ఆ సినిమా చూద్దాం. సిబిఐ ఛార్జ్షీట్ బేసిస్లోనే చేశారు కాబట్టి డెఫినెట్గా అది అందులో అబద్ధమేమీ ఉండే అవకాశం పెద్దగా లేదు కాబట్టి ప్రజలందరికీ కూడా కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి, సాక్షి రాతలు అబద్ధం కూడా తెలుస్తాయి. దాని మీద బహుశా చాలా డిబేట్లు కూడా జరగవచ్చు. లెట్ us వెయిట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడని. అప్పుడు బాహుబలి 2 వచ్చిన తర్వాత దాన్ని బాగా ఆస్వాదించాం. మరి అలాగే మరి ఈ హత్యలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి అనేది ఆ సినిమాలో బహుశా స్పష్టంగా చూపెట్టవచ్చు. టీజర్ చూస్తే అలా అనిపించింది. చూద్దాం. నమస్కారం.